ఆపరేషన్ సింధులో భాగంగా ఇంకొక 3 స్పెషల్ ఫ్లైట్స్‌ని ఇరాన్ పంపించి అక్కడ చిక్కుకున్న 1700 మంది భారతీయుల్ని తిరిగి ఇండియాకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం జస్ట్ ఒక డెసిషన్ తీసుకుంది. దానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందింది. అలాంటివి విన్నప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధ భయం ఎంత భయంకరంగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఓ పక్క మిసైల్స్ వస్తూ ఉంటాయి, బాంబులు పేలుతూ ఉంటాయి. ప్రాణాలు అరచేత పెట్టుకుని బంకర్లలో తినడానికి తిండి లేకుండా, కంటి నిండా నిద్ర లేకుండా భయంగా బ్రతకాలి. సో అందుకే అలాంటి సంక్షోభ సమయాల్లో మన పౌరుల భద్రతా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ గవర్నమెంట్ వివిధ ఆపరేషన్స్ చేపట్టి వేలాది మందిని రెస్క్యూ చేసి ఇండియాకి తిరిగి తీసుకొచ్చింది. అందులో భాగంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో ఆపరేషన్ సింధు అని పెట్టి ఇరాన్ నుంచి ఇండియన్స్ని తిరిగి ఇండియాకి తీసుకొస్తోంది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక ఈ 11 ఏళ్లలో ఇలాంటి 12 సంక్షోభ సమయాల్లో వివిధ ఆపరేషన్స్ చేపట్టి ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ సేతు సముద్రం, ఆపరేషన్ సింధు ఇలా అండ్ కోవిడ్ మహమ్మారి సమయంలో వేలాది మందిని ఇండియాకి తిరిగి తీసుకొచ్చారు. కోవిడ్ మహమ్మారి అప్పుడు ఆమూలాగ్రం ప్రపంచంలో ఎక్కడున్నా ఇండియాకి తిరిగి వచ్చేయాలనుకుంటే వాళ్ళు రావడానికి తగిన ఏర్పాట్లు చేసింది. ఆపరేషన్ గంగా ద బిగ్గెస్ట్ ఎవాక్యువేషన్ ప్రోగ్రామ్ 25,000 మంది భారతీయుల్ని సురక్షితంగా ఇండియాకి తీసుకొచ్చారు. రష్యా యుక్రెయిన్ వార్ అప్పుడు. రష్యా యుక్రెయిన్ వార్లో ఇండియా ప్లే చేసిన రోలు బహుశా ప్రపంచంలో వేరే ఏ కంట్రీ కూడా ప్లే చేయలేదు అని చెప్పచ్చు. యుద్ధాన్ని సైతం విరమింపజేసి మన వాళ్ళని అక్కడి నుంచి రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. మన వాళ్ళు యుద్ధాన్ని విరమింపజేసి మనం ఎవాక్యువేట్ చేసి మన వాళ్ళని తీసుకొస్తూ ఉంటే విదేశీయులు సైతము మన జెండాని ముందు పెట్టుకుని ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఇండియన్ ఫ్లాగ్ని ముందుంచుకుని వాళ్ళ బస్సుల్లోంచి అక్కడి సరిహద్దులకు వచ్చి అక్కడి నుంచి ఫ్లైట్స్లో వాళ్ళ దేశాలకు వెళ్ళారు. సో ఇండియా రోల్ ఏంటో ఈ ఎవాక్యుయేషన్ ప్రోగ్రాంలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇరాన్ వార్ విషయంలో కూడా అందరూ ఇజ్రాయెల్ పక్షాన ఉంది ఇండియా అనుకుంటారు. కాదు, మనం శాంతి పక్షాన ఉన్నాము. మనకి ఇజ్రాయెల్ ఎంత ఇంపార్టెంటో ఇరాన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇరాన్ తోటి బోలెడంత ట్రేడ్ చేస్తాం మనం. నిన్న అమెరికా ఇరాన్పై దాడి చేసిన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి 45 మినిట్స్ మాట్లాడారు, శాంతిని కాంక్షించారు.